లైవ్ షోకి తిరిగి స్వాగతం. పత్తి రైతుల నోట్లో బీజేపీ మట్టి కొడుతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 67% మంది అవునని, 33% మంది కాదని అతిథుల పరిచయం శ్రీ అనిల్ గారు, ప్రభుత్వ మాజీ విప్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ దేవిప్రసాద్ గారు, టీఎన్జీఓల గౌరవ చైర్మన్, అలాగే టీఆర్ఎస్కి ప్రముఖ నేత. ఇక శ్రీ మురళీకృష్ణ గారు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు. ఇటీవలి కాలంలో ఆ సచివాలయం తరలింపు వ్యవహారాల్లో మొత్తం కాస్త గందరగోళం ఉన్న నేపథ్యంలో ప్రత్యేకించి వారిని ఆహ్వానించడం జరిగింది. శ్రీ కృష్ణసాగర్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ముఖ్య అధికార ప్రతినిధి, తెలంగాణకు సంబంధించిన ప్రముఖులు. ఇక విభజన సమస్యలు ఇప్పటికి కూడా వెంటాడుతూనే ఉన్నాయి. రకరకాల కారణాల కారణంగా హైకోర్టు విభజన సమస్య అలా ఉంటే, మరోవైపు ఉద్యోగుల విభజన కూడా పూర్తిగా లేదు. ఇద్దరు ఉద్యోగుల సంఘాల నేతలు కూడా మనతోటి ఉన్నారు. అలాగే మరి ఏపీ సచివాలయానికి సంబంధించి మురళీకృష్ణ గారికి వ్యతిరేకంగా పోస్టర్లు కూడా వెలిశాయని వార్తలు వచ్చాయి. వారు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ సదుపాయాలు ఏమి లేకుండా, అద్దెలు ఆకాశానికి అంటుతుంటే, అక్కడ ఇల్లు వాకిలు లేకుండా, ఆఫీసు స్పేస్ కూడా లేకుండా ఎలా వెళ్ళగలుగుతామని కొందరు ప్రశ్నిస్తుంటే, రకరకాల కారణాలు చూపిస్తూ ముందుగా మురళీకృష్ణ గారిని అడుగుదాం. మురళీకృష్ణ గారు చెప్పండి, అసలు ఏంటి సమస్య ఏంటి? మీరు వెళ్ళడానికి ఒప్పుకున్నారు అనేది కొంతమంది విమర్శట. ఒప్పుకోక తప్పదు, అది వేరే విషయం. కానీ ఏమిటి అసలు మీకున్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? గవర్నమెంట్ ఏమడుగుతోంది? ఈ విభజన సమస్యల మీద మీ స్పందన ఏంటి? అంటే యాక్చువల్గా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం దగ్గర నుంచి క్లారిటీగా మాకు ఈ రోజుకి మీరు రావాలి అనేది పెట్టారుగా గడువు. అంటే సీఎం గారు చెప్పిన మాట తప్పితే అఫిషియల్గా మీటింగ్లో మనకి మీటింగ్ పెట్టి ఒక రోడ్ మ్యాప్ లాగా ఇదిగో పలానా డేట్కి ఇక్కడికి రావాలి, మీ ఆఫీస్ ఇక్కడ మీది అనేది ఈ రోజు కూడా మాకు అఫిషియల్గా వచ్చింది అయితే లేదు. అయితే సీఎం గారు మేము పర్సనల్గా కలిసినప్పుడు మీరు జూన్ లోపల రావాలన్నారు. జూన్ లోపల వస్తాం సార్, కాకపోతే మాకు ఇక్కడ ఆఫీస్ ఎక్కడ అనేది ఈ రోజు కూడా పలానా సెక్రటరేట్ ఇక్కడ, పలానా డైరెక్టరేట్ అనేది తెలియలేదంటే అవన్నీ చూస్తున్నారు, అఫిషియల్ కమిటీ చూస్తుంది. మీరు మాత్రం మొత్తానికి జూన్కి రావాలనేది చెప్పారు. దానికి మేము సానుకూలంగానే, మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్పినప్పుడు ప్రజలు అక్కడి నుంచి పాలన కావాలని కోరుకుంటున్నప్పుడు మీరు ఇక్కడ రావాలి, నేను 3 నెలల నుంచి ఇక్కడ ఉంటున్నాను, మీరు అందరూ ఆఫీసర్లు అక్కడ నుంచి రెగ్యులర్గా మీటింగ్లు రివ్యూలకి ఇక్కడ రావాలంటే కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మొత్తం కనుక ఇక్కడికి వస్తే పరిపాలన బాగుంటుంది అని చెప్పారు. మేము అనేది ఏంటంటే మేము రావని అంటలేదు, కాదు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఏంటి అనేది కనుక్కోమని 6 months బ్యాక్ నారాయణ గారి కమిటీతో మీటింగ్ మీరే అరేంజ్ చేశారు. దాంట్లో ఉన్న మా సమస్యలు అనేది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము కూడా అడిగేది ఏంటంటే, ఫస్ట్ సచివాలయం అనేది కనుక మొత్తం కనుక ఒకే ప్రెమిసెస్లో ఉంటే అడ్మినిస్ట్రేషన్ కూడా డిలే కాకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మాకేంటంటే ఒక ఫైల్ వస్తే 4 డిపార్ట్మెంట్లు 5 డిపార్ట్మెంట్లు తిరగాల్సి ఉంటుంది. మరి ఒక చోట ఒక బెంచ్ సర్కిల్లో ఒకటి, ఇంకో ఏలూరు రోడ్లో ఒక ఆఫీస్ ఉంటే ఈ ఫైల్ కింద 4 walls మధ్యలో ఉన్న ఆ బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్ అటెండర్ తీసుకెళ్లాలంటేనే 1 day పడుతుంది, పొద్దున కొట్టేసి సాయంకాలం. అలాంటప్పుడు మరి ఇదంతా వేరే వేరే చోట ఉంటే అడ్మినిస్ట్రేషన్ కూడా కుంటుపడుతుంది. కాబట్టి సచివాలయం అనేది ఒక చోట ఉండాలి. అంత నెట్ ఇంకేముంది, అంత హైటెక్ అంటున్నారు కదా, ఇంకా హైటెక్ లోకి వెళ్ళాలి. హైటెక్ పూర్తి స్థాయిలో రావాలంటే కష్టం, కొంత టైం పడుతుంది. ఏదన్నా జరిగిన లింక్ అనేది ఒక 20-30% ఇప్పుడు ఈ గవర్నెన్స్ లో జరుగుతుంది. ఫ్యూచర్ లో అంటే 2-3 years అయితే మొత్తం అవ్వచ్చు. అప్పుడు అయినప్పుడు దాంట్లో మీరు అన్నట్లు ఎక్కడ పెట్టినా కూడా ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మంత్రివర్గం కింద సెక్రటరీ కింద స్టాఫ్ అనేది ఒక సిస్టమ్ లో ఒకే చోట ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో ఒక చోట కావాలని నాకు చూసాయిగా కూడా ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం గారు చెప్పారు. ఇక్కడ బోర్డు కోట్లు ఖర్చు పెట్టి బిల్డింగ్లు రిపేర్ చేశారని, ఛాంబర్లు రిపేర్ చేశారని వార్తలు వచ్చాయి. సడన్ గా ఇప్పుడు వెళ్ళిపోయి ఇప్పుడు మిమ్మల్ని అందరం రమ్మంటాం, మీరు అంటే ఐఏఎస్లు వ్యతిరేకిస్తున్నారు, మీరు ఒప్పుకున్నారని మీ మీద కరపత్రాలు వాల్ పోస్టర్లు కూడా వేశారంట. మీరంతా ప్రభుత్వానికి అంటే మరి ఆ మాట అనొచ్చు అనకూడదు కానీ తొత్తులాగా పనిచేస్తున్నారని. ఇట్లా ఇప్పుడు తొత్తు అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు మనం ఉద్యోగ సంఘాలుగా మనం కొన్ని డిమాండ్లు ప్రభుత్వం మీద మా యొక్క పిఆర్సీ గురించో లేకపోతే ఇంకో దాని గురించో పోరాటం చేయటంలో దాంట్లో అర్థం ఉంది. అంతేగాని ఇప్పుడు ప్రభుత్వం మీరు రావాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఇక్కడ. అప్పుడు ఎందుకంటే మీరు చూసారు లేదా 2-3 మీడియాల్లో గత వారం రోజుల క్రితం మాకు ఏదైతే ఉందో ఆ రోజు విపరీతంగా వీళ్ళు రావంటున్నారు, గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని ఏదేదో రకరకాలుగా మీడియాలో ప్రచారం జరిగింది. వాస్తవంగా మేము సీఎం గారిని కలిసింది లేదు, దాని గురించి 2 హెచ్ఆర్ఏలు అడిగింది లేదు, మేము రాము అన్నది లేదు. కాకపోతే ఫస్ట్ నుంచి కూడా మేము చెబుతుందంటే పిల్లలకు అకాడమిక్ ఇయర్కి ఇబ్బంది లేకుండా అకాడమిక్ ఇయర్ మధ్యలో కాకుండా అకాడమిక్ ఇయర్ చూసి తీసుకెళ్ళండి. ప్లస్ సచివాలయం అంతా కూడా ఒక ప్రెమిసెస్ లో పెడితే అడ్మినిస్ట్రేషన్ ఒత్తిడి చేయించిందేమో మీడియా ద్వారా. మీడియా కూడా అనుకూలం వ్యతిరేక ఇట్లా ఉన్నాయి కదా, అంటే మీకే తెలియాలి మరి.
అంటే కాదు కదా, ఇప్పుడు నిజమే, ఎస్ పాలన అక్కడి నుంచి జరగాలన్న దాంట్లో భిన్నాభిప్రాయం లేదు. కానీ ఏడాదిన్నరలో ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్లు యాక్చువల్గా మేము కూడా అడుగుతుంది అదే సార్. ఇప్పుడు నిన్న మేము తర్వాత కూడా చెప్పింది ఏంటంటే, ఎప్పుడైతే మేము రామంటున్నామంటే ప్రజల్లో ఒక బ్యాడ్ ఇంటెన్షన్ పోయింది, మెసేజ్ పోయింది కాబట్టి మేము చెబుతున్నాం ఎక్కడ మా సచివాలయం ఎక్కడ ఉంది, లేదా ఒక డైరెక్టరేట్ ఎక్కడ ఉంది. ప్రభుత్వం ఫస్ట్ ఒక ఆర్డర్ అనేది ఇవ్వాలి. అది కూడా ఏంటంటే మనకి రేపు జూన్లో రమ్మంటున్నారు, అట్లీస్ట్ మార్చి ఫిబ్రవరిలో ఆర్డర్ ఇస్తే మన పిల్లలు రేపు అక్కడ దగ్గరలో ఇల్లు చూసుకోవడానికి కానీ, లేకపోతే పిల్లల అడ్మిషన్ చూసుకోవడానికి కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది మాకు కూడా మా సైడ్ నుంచి. అవన్నీ కావాలని చెప్పి మేము అడుగుతాం. మేము కూడా అనుకోవటం ఏంటంటే, బహుశా ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ ఎండింగ్ లోపల కూడా ఒక పలానా చోట పలానా ఆఫీస్ ఉంటుంది అనేది ఒక రోడ్ మ్యాప్ తోటి మాకు ఇస్తేనే, మాకు రేపు జూన్లో వెళ్ళాలన్నా కూడా అప్పుడప్పుడు రేపు మేలో చెప్పి జూన్లో రమ్మన్నా కూడా కొంచెం కష్టం అవుతుంది. మేధా టవర్స్ అనేది అంటున్నారు, అదే సెక్రటరియట్ వరకు మేధా టవర్స్ ఉంటుందని సూచాయి అంటే సరిపోయినా సర్దుకోవాలి, తప్పదు కదా. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ విశాలంగా ఇప్పుడు సెక్రటరియట్ 4 లక్షల ఆఫ్టర్ బైఫర్కేషన్ 4,20,000 స్క్వేర్ ఫీట్ ఉంది. ఇప్పుడు మేధా టవర్స్ వచ్చి రఫ్గా అరౌండ్ 2 lakhs ఉంది. అయితే రేపు పొద్దున ఏంటంటే, మినిస్టర్స్ వచ్చేసరికి వాళ్ళకి వేరే విల్లాస్ దగ్గర ఆఫీసెస్, మినిస్టర్ విల్లాస్ సపరేట్గా అయినప్పుడు, మరి 20 మంది మంత్రులు, సీఎం ఆఫీసు, సిఎస్ ఆఫీసు లేనప్పుడు కొంత ఆ స్పేస్ అంతా కలిసి వస్తే 2 లక్షల్లో, అంటే ఇక్కడ ఉన్నంత విశాలంగా లేకపోయినా కూడా చిన్నదో కొనదో సర్దుకొని ఒకేసారి ఉంటే, తర్వాత రేపు పర్మనెంట్ బిల్డింగ్ అయినప్పుడు అక్కడ విశాలంగా వెళ్ళినప్పుడు పర్మనెంట్ బిల్డింగ్ అయినప్పుడు వెళ్తాం. రైట్, ఓకే. జగదీష్ గారు ఒక లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్ మురళీకృష్ణ గారిని క్వశ్చన్ అడగాలండి. అడగండి. వారు అందుకోసం వచ్చారు సార్. ఇప్పుడు వనజ గారి కేసు ఏమైందండి? వనజాక్షి గారి కేసు ఆవిడకి సంబంధం? అవునండి, అప్పుడు అంతా అప్లై కదా సార్, వాళ్ళు కూడా మాట్లాడారు కదా ఆ రోజు. మురళీకృష్ణ గారు కూడా మాట్లాడారా? లేదు కదా, అది తహసీల్దారు ఎమ్మెల్యే గొడవ అయితే మళ్ళీ పాపం మురళీకృష్ణ గారు ఆయనకున్న సమస్యలు చాలన్నట్టు. రైట్ సార్, మరి టీడీపీకి మరీ తొత్తులా మాట్లాడుతాం సార్ ఎంప్లాయీస్. తప్పు అట్లా అనమాకండి, అట్లా అనొద్దు. జగదీష్ గారు, మీరు ఆ బొప్పరాజు వెంకటేశ్వర్ను అశోక్ బాబుని అడగండి. ఎందుకంటే బొప్పరాజు ఏమో రెవెన్యూ ఉద్యోగుల సంఘ నాయకుడు ఆంధ్ర, అశోక్ బాబు గారేమో మొత్తం ఉద్యోగ సంఘాలకు నాయకుడు. కాబట్టి వాళ్ళిద్దరు, అది మురళీకృష్ణ అడిగితే ఏం చెప్తాడు? వాళ్ళందరూ ఇప్పుడు విజయవాడలో ఉండి రోజు ముఖ్యమంత్రిని కలిసి మాట్లాడుతున్నారు, వాళ్ళని అడగండి. జగదీష్ గారు, టీడీపీ తొత్తులాగా అంటే, ఇప్పుడు ఉద్యోగ సంఘాలుగా మా హక్కుల కోసం మేము పోరాటం చేస్తూనే ప్రభుత్వంతో వాళ్ళతోటి మంచిగా బతిలాడుకొని బాగుడుకొని మా కోరికలు తీర్చుకోవాల్సిన అవసరం మాకుంది. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారితో అంతే క్లోజ్ గా ఉన్నాం. గవర్నమెంట్ మారితే రేపు ఏది చేసినా కూడా ప్రభుత్వంతో వ్యతిరేకంగా ప్రతిదానికి ఘర్షణ పడే నేచర్ ఉద్యోగస్తులుగా మేము చేయలేం కదా. కాకపోతే ఏంటంటే, మా హక్కులకి ఏదైనా పూర్తి స్థాయిలో భంగం కలిగినప్పుడు మేము ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా కూడా దాని వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్, విశాఖపట్నం నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం, మీ పేరండి? రాజేశ్వర. నా పేరు పల్లా రాజేశ్వరం. మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ఇప్పుడు ఏం లేదు సార్, కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉన్నారు సార్. అవును, వాళ్ళేమో మెడికల్ డిపార్ట్మెంట్ నుంచో తీసుకున్నాం సార్. సెకండ్ ANML అని పెట్టారు సార్ రాజశేఖర రెడ్డి గారి టైంలోను. ఓకే. వాళ్ళేమో అరకొర జీతాలతో నెలకు 10,000 జీతాలతో పనిచేస్తున్నారు సార్. ఆ జీతాలు కూడా నెల రావటం లేదు సార్, ఎప్పుడో వస్తాయి సార్. చంద్రబాబు నాయుడు గారేమో ఎలక్షన్ మేనిఫెస్టోలోనేమో కాంట్రాక్ట్ బేసిక్ అవుట్ సోర్సింగ్ పర్మిట్ చేస్తా ఉన్నారు సార్. ఓకే. ఇక్కడికి వచ్చి దాన్ని ఊసుకెళ్ళలేదు సార్, పోస్టులు తీయలేదు, పాత వాళ్ళని పర్మిట్ చేసే పరిస్థితి లేదు సార్. ఏం చేద్దాం ఇప్పుడు? ఈయన చంద్రబాబు గారి ప్రతినిధి కాదు కదా మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు కాదు కదా, మీరు మంత్రులను లేదా తెలుగుదేశం నాయకులు లేదా బీజేపీ నాయకులను అడిగి వచ్చినప్పుడు అడగాలి. అయినప్పుడు కూడా మీ సమస్య ప్రస్తావించారు. నిజానికి మీ సమస్య మరి మేనిఫెస్టోలు చెప్పి నేను చేస్తున్నారంటే మరి చేసే పరిస్థితి ఉందా లేదా అనేది మీకే తెలియాలి. అది అయినప్పుడు కూడా మీ సమస్య ప్రస్తావించారు. అనిల్ గారు చెప్పండి, ఈ విభజన సమస్యలు కానీ లేదా ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఇప్పుడు వారు చెప్తున్నారు ఈ షిఫ్టింగ్ సమస్యల మీద కానీ మీ అభిప్రాయం? ఒకటండి, షిఫ్టింగ్ కావాలంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇప్పుడైతే వాళ్ళు 2 lakhs స్క్వేర్ ఫీట్ అంటున్నారు, 4 lakhs స్క్వేర్ ఫీట్ ఇక్కడ సెక్రటేరియట్ ఉంది. వాళ్ళకి 10 ఏళ్ళు ఇక్కడ ఇచ్చారు కదా, ఆల్రెడీ 10 years రీఆర్గనైజేషన్ బిల్లో కూడా 10 years ఇక్కడ ఉండొచ్చు అని చెప్పేసి చెప్పారు. మరి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? ఇంత తొందరగా వెళ్ళాల్సిన అవసరం కూడా ఏమున్నది? మరి దీనికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వానికి. ఇప్పుడు ఇప్పటికిప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ బిల్డ్ అవుతుందండి? వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళకి కావాల్సిన స్కూల్స్, మరి స్కూల్స్లో అన్నీ ఉన్నాయా? సీట్స్ అన్నీ ఉన్నాయా? మరి ఉండడానికి అపార్ట్మెంట్స్ ఎంత 10 నుంచి 15,000 మంది ఉద్యోగులు ఉండి ఉంటారు సెక్రటేరియట్లో. మరి వాళ్ళందరికీ మరి ఎక్కడ, మరి అకామిడేషన్ ఎక్కడ? ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. 6 నెలలు చదువుకొని రమ్మంటే ఎక్కడికి వెళ్ళి వస్తారు? నిజంగా కూడా వాళ్ళు ఆలోచించుకోవాలా. మరి ఎందుకు వెళ్తున్నారు? దీనికి 10 years ఇచ్చిన తర్వాత కూడా మరి అంతకుముందు కూడా ఏమన్నారు, మనం ఇక్కడే ఉంటాం, ఇక్కడి నుంచే పాలన చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా పోలీస్ స్టేషన్ పెట్టేదాకా ఆంధ్ర పోలీస్ రెనోవేషన్ కూడా చేయించుకున్నారే. రెనోవేషన్ చేయించుకున్నారు, కొన్ని కోట్లకు పెట్టి రెనోవేషన్ చేయించుకున్నారు సెక్రటేరియట్. మరి ఇవన్నీ కోట్లు వృధా అయినట్టే కదా.
మరి ఎందుకు చేశారు? మరి ఇప్పుడే మరి వెళ్ళాల్సి ఎందుకు వస్తుందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. దీనికి ముఖ్య కారణం అన్నది అందరూ అనేది ఏంటంటే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన ఓటుకు నోటు స్కామ్, దాంట్లో దొరకడము, ప్రభుత్వం అంటే హైదరాబాద్లో ఉంటే మాకు సేఫ్టీ ఉండదనో లేకపోతే మరి అలాంటి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఇక్కడ ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. మరి ఆ కేసు ఎటుపోయింది? ఇద్దరు కలిసి హానీమూన్ నడుస్తున్నట్టుందిగా. ఆ కేసు ఎటుపోయింది? నేను అదే అడుగుతున్నా. ఆ కేసు ఎటుపోయింది? మొన్న అమరావతిలో దాన్ని మొత్తం బొందబెట్టేసి వచ్చారు. ఆ కేసుని మర్చిపోయినారు. ఆ కేసుని అక్కడనే పాత పెట్టేసి వచ్చిండ్రు. మొన్న కేసీఆర్ గారిని పిలవడం మరి నిజంగా కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు కానీ కేసీఆర్ గారు కానీ మరి అంత సీరియస్గా నేను జైల్లో పెట్టిస్తానని చెప్పేసి ఒక పక్కన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడారు, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు మీకు ట్యాపింగ్ చేసే అధికారం లేదు, అందరు మా మంత్రుల ఫోన్ కాల్ని కూడా ట్యాపింగ్ చేస్తారు, గవర్నమెంటే పడిపోతా అంటున్నారు. మరి ఇవాళ ఎటుపోయింది? ఆ కేసు ఎటుపోయిందని చెప్పేసి ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, మేము కూడా అడుగుతున్నాం. మరి ఇవన్నిటికీ ముఖ్యమైన కారణం వీళ్ళందరూ పాపం ఉద్యోగులను కానీ వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు. వాళ్ళు 10 years అంటే అట్లీస్ట్ 5 years ప్రిపేర్ అయ్యారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ కావాలి, మరి అక్కడ కావాల్సిన వసతులు కల్పించాలి. వీళ్ళందరూ మినిమం వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, వీళ్ళ సాగుకు వచ్చింది, ఉద్యోగుల సాగుకు వచ్చింది, వాళ్ళని మరీ సతాయిస్తున్నారు. పరిపాలన చేసుకోవడంలో పెద్ద ఇబ్బంది ఉన్నది. ఓకే, బుచ్చిరాజు గారు పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు వారి లైన్లో ఉన్నారు. బుచ్చిరాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కేసీఆర్ గారు, బాగున్నారా? మా సోదరు దేవిప్రసాద్ గారికి, మురళీకృష్ణ గారికి చెప్పండి, మాట్లాడండి. నమస్తే మా శుభోదయం అండి. అదే మీ చెప్పేదండి, ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగులు తరలించినప్పుడు పలానా ప్రభుత్వ కార్యాలయం అక్కడ ఉండాలి, ఇక్కడ పేరు ఇక్కడ డైరెక్టరేట్ ఇక్కడ, కమిషనరేట్ ఇక్కడ, సెక్రటరియట్ ఇక్కడ అని చెప్పకుండా వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్తారు? మీరు అడవిలోకి వెళ్తారా ఏంటి? అది కరెక్ట్ కాదు కదా సార్. హలో, మీరు సంఘ నాయకులే కదా, మరి మీరు అడిగారా? సంఘ నాయకులు, మేము సంఘ నాయకులు అంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం పలానా స్పేస్ ఇది, పలానా డైరెక్టరేట్ ఇక్కడ, పలానా కమిషనరేట్ ఇక్కడ, పలానా సెక్రటరియట్ ఇక్కడ ఉండాలని చెప్పాలి. అదే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వాలి, డిఏ ఇవ్వడానికి డబ్బులు లేనప్పుడు అక్కడికి వెళ్ళి అద్దెలు ఇచ్చుకోవడానికి డబ్బులు ఎట్టక్కడి వస్తాయి సార్? అవును, ఇప్పుడు మరి మీరు అడిగితే ఏం చెప్పారు? మీరు కూడా వెళ్ళి ఉంటారు కదా మీటింగ్. గవర్నమెంట్ ఏమంటుంది, మీరు ప్రజల పాలన కోసం రమ్మంటున్నారు, కరెక్ట్. ప్రజల కోసం మేము ఖచ్చితంగా వెళ్తాం, అక్కడ ఉండాల్సిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్తాం, వెళ్ళడానికి ఇబ్బంది ఏం లేదు. కానీ వెళ్ళడానికి వెళ్ళే ముందు అక్కడ కనీసం పలానా ఆఫీస్ మీద అది మీరు ఎంప్లాయీస్ అక్కడ ఉంటే పలానా గ్రౌండ్ లో కట్టుకుంటారు. ఇందాక మురళీకృష్ణ గారు ఇప్పుడు ఎట్లా ఉందని వాతావరణం అంటే మురళీకృష్ణ గారు, అశోక్ బాబు గారు పూర్తిగా గవర్నమెంట్ సరెండర్ అయిపోయినారు. కాబట్టి వాళ్ళ ముఖ్యంగా మంత్రి గారు ప్రభుత్వం అనుకూలమైన వాళ్ళు కదా ఇతర రోజుల్లో, కానీ ఎంప్లాయీస్ తరఫున మాట్లాడలేదు అభిప్రాయం కాదు. మీరు కూడా ప్రభుత్వం అనుకూలమైన అనుకునే వాళ్ళు కాదా? బుచ్చిరాజు గారు, మేము సీఎం గారిని కలిసినప్పుడు మొన్న స్పష్టంగా అడిగింది అదే. సెక్రటేరియట్ ఎక్కడో ఇంత మట్టి చెప్పలేదు సార్, డైరెక్టరేట్స్ ఎక్కడో చెప్పలేదు, చెప్పకుండా మేము రావట్లేదని చెప్పి మీడియాలో దుష్ప్రచారం జరుగుతుంది. కాబట్టి మీరు ఫస్ట్ అవి ఎక్కడో చూపించిన తర్వాత మేము ఖచ్చితంగా రావని ఏ రోజున కూడా అనలేదని చెప్పాం. అంతేగాని ప్రభుత్వం అనుకూలంగా కాదు, ఎంప్లాయీస్ సమస్యలు దృష్టికి తీసుకెళ్ళాం. మేము అడగాల్సింది కూడా అడిగితే దాన్ని వక్రీకరించి HRA అడిగారని కూడా కొంత వక్రీకరణ జరిగింది. మేము ఆ రోజు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఏదైతే ఇక్కడ ఇంజనీరింగు, డిగ్రీలు, మెడిసిన్ చదువుతుంటారో వాళ్ళ ఫ్యామిలీస్ 2-3 years వరకు కూడా షిఫ్ట్ చేయడానికి ఉండదు సార్. కాబట్టి ఇక్కడ ఒక ఫ్యామిలీ నడుస్తూ ఉండాలి, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకొక ఇల్లు తీసుకోవాలి, ప్లస్ ఈ వారానికి ఒకసారి తిరగాలి, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా ఇబ్బంది అవుతుంది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడతాం. కాబట్టి మాకు అక్కడ ఏదన్నా గ్రూపు అకామిడేషన్ ఏదన్నా ఫ్రీగా వచ్చేట్టు చూస్తే ఇక్కడ మాకు ఎక్సెస్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాం, మేము మాట్లాడుతున్నాం. అంతేగాని ఏకపక్షంగా ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నట్టు కానీ మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఓకే, రైట్. వెంకటరామరెడ్డి గారు, సచివాలయ సంఘంలో పోస్టర్లు వేసిన వెంకటరామరెడ్డి గారు లైన్లో వచ్చారు. మురళీకృష్ణ గారికి వ్యతిరేకంగా వెంకటరామరెడ్డి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. అంటే మేము అడిగింది అంటే నాకు మీడియాకి రావడానికి ఇష్టం లేదు, కానీ మీరు ఫోన్ చేసిన కాబట్టి నా అభిప్రాయం చెప్తున్నా. మీకు ఇష్టం లేదు మానేయండి, మాకేం అభ్యంతరం లేదు. ఆ రోజు మీరు పోస్టర్ వేసిన వాళ్ళకి మాతో మాట్లాడడానికి ఇష్టం లేదంటే మేము చెబుతాం, మీకు ఇష్టం లేదు మానేయండి. అంటే అట్లా కాదు సార్, అంటే నేను యాజ్ ఎంప్లాయీ, నేను ఇప్పుడు అసోసియేషన్ లో ప్రెసిడెంట్ కానీ పోస్ట్ ఏం లేదు. ఎంప్లాయీస్ అభిప్రాయం చెప్పడం కోసం నేను పోస్ట్ చేసిన. ఎంప్లాయీస్ అభిప్రాయం ఏంటంటే ఎంప్లాయీస్ అందరితో కూర్చొని ఒక మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయం తీసుకొని దాని ప్రకారం అసోసియేషన్ వాళ్ళ అభిప్రాయం చెప్పాలా. ఎంప్లాయీస్ అభిప్రాయంగా వాళ్ళు ప్రభుత్వానికి, ఎంప్లాయీస్ అభిప్రాయం మీద అనే మాట ప్రభుత్వానికి చెప్పాలా. అట్లా చెప్పకుండా ఎంప్లాయీస్ దగ్గర మాకు మీటింగ్ పెట్టి ఏం చెప్పింది ఆ రోజు, ఇది ఓపెన్ ప్లేస్ లో ఏం మాట్లాడకూడదు, మీరు ఓన్లీ సీఎంతో చర్చించిన విషయాలు మీకు చెప్పడానికే మీటింగ్ పెట్టినామని మాకు చెప్పిండ్రు. ఆ సీఎంకి చర్చించిన విషయాల్లో మేము వస్తాం, సీఎం గారు రావాలన్నారు, మేము వస్తామని చెప్పామని కూడా చెప్పాం. మరి అది మీరు వినలేదేమో.
సీఎం గారు జూన్కి రమ్మంటున్నారు, మనం వెళ్ళాలి తప్పదు. కాబట్టి మనకున్న సమస్యలు, మనకేం కావాలి, మన ఫెసిలిటీస్ ఏంది అడుగుదాం. అది మనం ఇక్కడ కనుక బయట ఓపెన్గా డిస్కషన్లో పెడితే అది మీడియాలో గొంతెమ్మ కోరికలు అని చెప్పి ఏదేదో వస్తారు, నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు. కాబట్టి రేపు మనం ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన ఇష్యూస్ ఏదో మనం కింద పూర్వాలు కూర్చొని మాట్లాడుకున్నాను. దాని గురించి అన్నా కానీ మనం వెళ్ళటం, మేము అసలు రాము అని చెప్పాము, మేము మీతో చర్చించకుండా అక్కడ చెప్పింది అనేది లేదు. వాస్తవంగా నేను ఆ రోజు స్పష్టంగా చెప్పి అందరూ విన్నారు. నిన్న మీరు పోస్టర్లు వేసిన తర్వాత అందరూ కూడా నవ్వుకున్నారు కూడా. ఏంది ఇది చెప్పిన మాట మళ్ళీ ఏం లేదని చెప్పి నవ్వుతున్నారని మీరు అనుకుంటున్నారు. రాజకీయంగా ఆలోచించి రేపొద్దున ఏదో కాదు, రేపు ఎలక్షన్లు వస్తున్నాయి మా అసోసియేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి, దానికోసం ఏదో పెట్టుకొని దృష్టిలో చేయటం తప్పితే ఇప్పుడు వాస్తవం ఇప్పుడు ఎవరికి ఇప్పుడు అండి వాస్తవంగా 75% ఎంప్లాయీస్కి వెళ్ళటం ఇష్టం లేదు. లేదు, ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ సెటిల్ పిల్లల మధ్యలో ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రభుత్వ నిర్ణయం తప్పదంటే ఉద్యమం చేసినప్పుడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేశారంటే అది వేరు. ఆ రోజు ఉద్యమం చేస్తే ప్రజలందరూ మన వెనక ఉన్నారు. ఇవాళ మనం రామంటే ప్రజలందరూ మెట్టితో కొడతారు. ఆ రోజుకి ఈ రోజుకి వాతావరణం వేరు, ఆ రోజు పరిస్థితి వేరు, ఈ రోజు పరిస్థితి వేరు. కాబట్టి మనం ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వానికి అనుగుణంగా వెళ్ళాలి. కాకపోతే మన సమస్యలు కూడా అదే సైమల్టేనియస్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు నెరవేర్చడానికి ప్రభుత్వాన్ని అడిగే బాధ్యత మనం ఏదో పద్ధతిగా చెప్పారు. కృష్ణసాగర్ గారు మీరేమంటారు ఈ ఇష్యూలో? అసలు ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా ఇప్పుడు దేవిప్రసాద్ గారు మాట్లాడతాను ముందుగా మీరు ఒకసారి మాట్లాడితే వారు అన్ని ఇష్యూస్ చెప్తారు. విభజనకు సంబంధించి లేట్ అవటం కానీ, హైకోర్టు విభజన కానీ, వీటన్నిటిలోనూ కేంద్రం అసలు ఏమి పట్టించుకోవట్లేదు అనేది వారి విమర్శ. మీరేమంటారు? ఇక్కడ కేంద్ర ప్రస్తావన ప్రస్తుతం అండి, అంటే ఇది ఏపీ సచివాలయం గురించే కాదు, మొత్తం మీద ఓవరాల్ అంటే కేంద్రం ఎప్పుడైనా కూడా ఒక విభజన యాక్ట్ ఇచ్చిన తర్వాత దానిలో ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం డివిజన్ జరగాల్సిందే. అక్కడ కూడా ఒక ప్రొవిజన్ 10 సంవత్సరాలు ఉండొచ్చు అని ఒక జాయింట్ క్యాపిటల్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అది పక్క రాష్ట్ర విషయం, పక్క ప్రభుత్వ విషయం, నేషనల్ పార్టీ మీది. బట్ నేను అనేది ఏంటంటే ఒక సూచన సలహాలు మాత్రం ఇవ్వగలుగుతాం. మేము అనేది ఏంటంటే ఇక్కడ ప్రతిష్టకు పోన అవసరం లేదు. తర్వాత ఒక మానవతా దృక్పథంతో ఇది ఉద్యోగుల్ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి దగ్గర 60 సంవత్సరాల నుంచి ఇక్కడ సెటిల్ అయిపోయిన ఎవరైతే ఉద్యోగులు ఉంటారో వాళ్ళకి రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు దేర్ ఇస్ అ కాస్ట్ ఫ్యాక్టర్ ఆల్సో, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఇమోషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది, కాస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది, ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి. తర్వాత ఒక భార్య ఒక దగ్గర పనిచేస్తూ ఉంటుంది, భర్త ఒక దగ్గర పనిచేస్తూ ఉంటారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, పిల్లల స్కూలింగ్ ఉంటుంది, కిరాయి ఇళ్ళు ఉంటాయి, సొంత ఇళ్ళు ఉంటాయి. కాబట్టి ఏంటంటే రీలొకేషన్ కాస్ట్ కూడా యాడ్ అవుతుంది. దేర్ ఇస్ అన్ ఇమోషనల్ కాస్ట్ ఆల్సో. ఇప్పుడు ఒక మన ఊరిని విడిచిపెట్టి రావాలంటేనే కష్టం అయిపోయి బాధపడుతుంది. అట్లాంటిది ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కూడా వేరే దగ్గరికి పోవాలంటే కూడా. కాబట్టి అంటే ముఖ్యమంత్రి గారు వారి కారణాలు వారికి ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం కొంచెం ముందస్తుగా వెళ్ళిపోయి ఫార్వర్డ్ అనిల్ గారు చెబుతున్నారు ఓటుకునేటు కేసు తోటి వాళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఇద్దరు బాగానే ఉన్నారు కానీ ఎంప్లాయీస్ సాగుకు వచ్చిందని చెబుతున్నారు. అంటే నేను అంత చిన్న విషయాలు కాంప్రమైజ్ చేసింది మీ పార్టీ అనే కదా, నేను ఓటు కాంప్రమైజ్ చేసింది మీ పార్టీ అని కదా అభియోగం. లేదు అట్లాంటిది ఏముండదు, మేము ఎందుకు కాంప్రమైజ్ చేస్తాం, మాకేం అవసరం అక్కడ మధ్యలో. మొన్న వీళ్ళు అన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంతా అన్నారు మోడీ గారు అక్కడ అమరావతిలో కాంప్రమైజ్ చేశారు లేకపోతే ఢిల్లీలో కాంప్రమైజ్ వాళ్ళు అనడం అంటారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఏమొచ్చిందని కాంప్రమైజింగ్ కోసం వస్తాం మేము. కాబట్టి ఇది 2 పార్టీల విషయం, 2 నాయకుల విషయం. కాబట్టి అది కాక ఒక క్రిమినల్ కేసు విషయం. ఆ కేసు ఒక ఏజెన్సీ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ నడిపిస్తా ఉన్నది. కాబట్టి దానిలో భారతీయ జనతా పార్టీ ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కానీ నేను అనేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ విషయంకి పోతున్నారని మాత్రం నేను అనుకోవట్లేదు. అంటే వారు ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్ గా వారి ప్రభుత్వాన్ని కొంచెం ముందుకి ప్రోగ్రెసివ్ గా తీసుకుపోవడానికి వీళ్ళు లేకపోతే అక్కడ హ్యాండిక్యాప్ అవుతున్నారనో, లేకపోతే రాజధాని ముందుకు పోవడానికి నిర్మాణం కూడా ఫాస్ట్ కావడానికి కొంచెం ప్రెషర్ బిల్డ్ అయితే బాగుంటుందనో, ఈ రీజన్స్ కూడా ఉండొచ్చు. కానీ నేను అనేది అంటే అప్పుడు ఇలా ఆయన ఇందాక అన్నాడు కదా, మరి అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు ఛాంబర్లకి, సెక్రటరియట్ కి దాదాపు 30-40 కోట్లు ఖర్చు పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చినాయి కదా. అదే అందుకనే అంటే వారు ఖర్చు పెట్టిన దానికి అందుకనే అంటే దేర్ ఇస్ షిఫ్ట్ ఇన్ ద మైండ్ సెట్. అది ఎందుకు అయింది అన్నది వారు ఆలోచించాలి, వారు ఆలోచించాలి. వారి గోల్స్ ఇట్లా మారి ఉండొచ్చు. ఎందుకంటే గోల్స్ ఎప్పుడు కూడా ఒకటే ఉండాలని కూడా లేదు. అది కాక ఒకసారి రాజధాని మనం కట్టాలనుకుని ఒక ప్లాన్ వేసుకున్నప్పుడు, ఒక మాస్టర్ ప్లాన్ వేసుకున్నప్పుడు మరి అది కట్టడానికి వెసులుబాటు జరిగే విధంగా ఉద్యోగాలు వస్తే కొంచెం ఏమైనా ప్రెషర్ బిల్డ్ అయ్యి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతుంది, ఫాస్ట్గా పోతుంది అని కావచ్చు, రకరకాల కారణం ఉండొచ్చు. కానీ మేమనేది ఏంటంటే ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమే కాబట్టి కొంచెం వాళ్ళ వైపు మానవతా దృక్పథంతో ఏ ప్రభుత్వం అయినా, మా ప్రభుత్వం అయినా, తెలంగాణ ప్రభుత్వం అయినా, ఆంధ్ర ప్రభుత్వం అయినా కొంచెం ఉద్యోగుల వైపు మానవతా దృక్పథంతో చూస్తూ వాళ్ళకున్న ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేస్తూ వాళ్ళని పిలిస్తే, అంచెలంచెలుగా పిలిస్తే
బాగానే ఉంటుంది. అంచెలంచెలుగా పిలిచినా కూడా క్రిటికల్ డిపార్ట్మెంట్స్ ని ఫస్ట్ మూవ్ చేయడం, ఆ క్రిటికల్ డిపార్ట్మెంట్స్ ని ఒక దగ్గర పెట్టడం, దాని తర్వాత నెక్స్ట్ ఒక స్టేజ్ లో వాళ్ళని ఇంకొక డిపార్ట్మెంట్ తీసుకుపోవడం. ఇంతలో ప్యారలల్ గా కన్స్ట్రక్షన్, ఒక సెక్రటేరియట్ కన్స్ట్రక్షన్ గాంధీనగర్ చేసినప్పుడు కూడా మోదీ గారి కంటే ముందు జరిగిన విషయం అది. క్యాపిటల్ సిటీ కమర్షియల్ కి యాక్టివిటీ గురించి మర్చిపోయారు వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ సెక్రటేరియట్, అసెంబ్లీ, దాని తర్వాత ఒకటే క్యాంపస్ లో ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్ అందరినీ ఒకటే క్యాంపస్ లో నివాస ఆయోగాల్ని ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసి వాళ్ళు ఒక వెసులుబాటు క్రియేట్ చేసి కన్వీనియన్స్. పంజాబ్ లో కూడా అట్లే ఉంది, నేను చూసాను అక్కడ మొత్తం ఎమ్మెల్యేస్ కాలనీ, న్యూ రాయ్పూర్ లో కూడా అట్లే ఉంది, చండీగఢ్ లో కూడా అట్లే ఉంది. ఇక్కడ నగరమే కడతానంటున్నారు కదా వీరికి, కడుతున్నారు కాబట్టి కొంచెం డిస్ట్రాక్ట్ అయ్యే ఛాన్స్. అంటే వారు ఏంటంటే మేము సలహా ఇచ్చేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ లో గవర్నెన్స్ మీద ఫోకస్ చేసి ఈ గవర్నమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో మీరు ఫస్ట్ దాన్ని బిల్డ్ చేసి సెంట్రల్ గా ఈ సెక్రటేరియట్ ని, అసెంబ్లీని, చీఫ్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ క్వార్టర్స్ అన్నింటినీ బిల్డ్ చేసుకున్నాక కమర్షియల్ యాక్టివిటీ దానికి అదే వచ్చేస్తుంది. కానీ అట్లా అనుకోవట్లేదు కదా, వారి అభిప్రాయం ఇంకో రకంగా ఉంది. అయినప్పటికీ కూడా ఉమాకాంత్ గారు విజయవాడ నుంచి లైన్ లో ఉన్నారు. ఉమాకాంత్ గారు నమస్తే సార్. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. జూన్ కల్లా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ ఇక్కడికి రమ్మన్నారు, కానీ చాలా ఇబ్బంది పడతారు. ముందు అత్యవసరమైనంత వరకు ఇక్కడ కొంతమందిని తీసుకొచ్చి సౌకర్యాలు కల్పించి మళ్ళీ సంవత్సరానికల్లా మళ్ళీ సంపూర్ణంగా కనుక చేయగలిగితే ఉపయోగం ఉంటుంది. లేకపోతే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఇబ్బంది పడతారు, ఇక్కడ జరగాల్సిన పనులు కూడా ఇబ్బందిగానే ఉంటాయి, ఏ వర్క్ జరగదు. ఇది నా అభిప్రాయం అండి. ఓకే, ధన్యవాదాలు ఉమాకాంత్ గారు. తూర్పుగోదావరి నుంచి ప్రతాప్ గారు ఒక లైన్ లో ఉన్నారు. ప్రతాప్ గారు నమస్కారం అండి, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి ప్లీజ్. నేను ప్రతాప్ మాట్లాడుతున్నాను సార్. గుడ్, మాట్లాడండి సార్. ఇప్పుడు ఎంప్లాయీస్ బైఫర్కేషన్ గురించి ఓన్లీ కమల్నాథన్ కమిటీ గ్రూప్ 1 స్టేట్ లెవెల్ ఎంప్లాయీస్ గురించే డిస్కస్ చేస్తున్నారు. మరి ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో జోనల్ లెవెల్లో సెలెక్ట్ అయినటువంటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు కదా సార్. అవును, మరి వాళ్ళ గురించి అసలు మేము చాలా డైలమాలో ఉన్నాము. అవును, మీదే ప్రాంతం అండి ప్రతాప్ గారు? మీరు అక్కడ ఒరిజినల్ గా అక్కడేనా? ఒరిజినల్ గా మా ప్రాంతం వచ్చేసి సార్ మాది తెలంగాణ కిందకి వస్తుంది సార్. అందుకని ఇక్కడ వర్క్ చేస్తున్నాము గుంటూరులో. ఓకే, గుంటూరులో. అట్లనే ఇక్కడ వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు కూడా ఉండుంటారు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మీరు అక్కడ 60 ఏళ్ళు అయిన తర్వాత మేము రామంటున్నారంట కదా, అక్కడ తెలంగాణ ఎంప్లాయీస్ అక్కడే ఉంటాం అట్లా. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అలా ఉంటారు సార్, కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటారు కదా సార్ మాలాంటి వాళ్ళు. లేదు, మేము అక్కడే మా పిల్లలు లోకల్ కూడా అక్కడే ఉండాలనుకుంటున్నాము. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి సార్ నాకు 2 పిల్లలు, పాప ఏమో 8th క్లాస్ చదువుతుంది, ఆమె హైదరాబాద్ లో చదువుతుంది. ఓకే, బాబేమో 4th క్లాస్ చదువుతున్నాడు, వాడు మాతో పాటు ఇక్కడ గుంటూరులో ఉంటున్నాడు. సో 2 రాష్ట్రాల కుటుంబం అంది. సో ఇప్పుడు పాప ఏమో అక్కడ లోకల్ అవుతుంది, మా బాబు ఏమో ఇక్కడ లోకల్ అయ్యే పరిస్థితి ఉంది. అవును, రైట్. దేవి ప్రసాద్ గారు సమానం చెప్పాలి ఎట్లా ఇప్పుడు? అంటే ఒకటి అంటే ఈ తరలింపు మీద కూడా ముందు వారి సమానం అంటే ఒకటి ఇప్పుడు 2 అంశాలు ఇందులో ప్రధానంగా వస్తాయి. అంటే ఒకటి విభజన చట్టంలో పెట్టినటువంటి నిబంధన ప్రకారం ఏ జోన్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళు ఎక్కడ ఉద్యోగులు అక్కడే అనేటువంటి ఒక నిబంధనలు అందులో చేర్చడం వల్ల ఈరోజు అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులు చాలామంది కూడా మేము తెలంగాణ ప్రాంతానికి వస్తాం, మా రాష్ట్రానికి పోతామని చాలామంది అక్కడి నుంచి దరఖాస్తులు పెడుతున్న వాళ్ళు. ఇక్కడి నుంచి కూడా ఆంధ్రలో పనిచేస్తున్నటువంటి మా ఆంధ్ర సోదరులందరూ కూడా మేము మా రాష్ట్రానికి పోతాం, హైదరాబాద్లో ఉండడానికి అనేక మంది ఇష్టపడేటువంటి అవకాశం లేదు. కొంతమంది కొన్ని రకాల కారణాలు ఉండొచ్చు, కానీ మేము మా ప్రాంతానికి పోతాం, భవిష్యత్ అంతా కూడా మాకు ఆ రాష్ట్రంతో ముడిపడి ఉంది కాబట్టి మేము అక్కడికి పోతామని వేల మంది దరఖాస్తులు పెడతా ఉన్నారు. కానీ ఈ రెండింటి విషయంలో కూడా ఇలా కేంద్రం ఇంకా సరైనటువంటి ఒక మార్గదర్శకాలు విడుదల, అంటే దానిలో చట్టంలో ఉన్నటువంటి నిబంధన మార్చాలంటే మళ్ళీ అమెండ్ చేయాలనేటువంటి పరిస్థితి వచ్చింది. లేకుంటే ఇరువురు ముఖ్యమంత్రులు శాసనసభల్లో తీర్మానాలు చేసి అక్కడికి పంపాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మేము దీనికి పెట్టినటువంటి ఒక సరళీకరణ ఏంటంటే, ఫస్ట్ మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఏవైనా ఉంటే అంగీకరించండి. 2 భార్యాభర్తల విషయంలో కొంత మనకు వెసులుబాటు ఉంది కాబట్టి ఈ రెండింటి విషయంలో మేము అంటే మొన్న ఒక సమావేశం కూడా జరిగింది. ఆంధ్ర తెలంగాణ ఉద్యోగులు అందరం కలిపి కూడా ఒక సమావేశం పెట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అటు ఐఆర్ కృష్ణారావుకు మా రాజీవ్ శర్మ గారికి కూడా ఒక లేఖ ఇచ్చి ఫస్ట్ మీరు ఈ రెండింటిని అంటే కేంద్రంలో ఉన్నటువంటిది చేయాలంటేమో అది ఒక రాజ్యాంగపరమైనటువంటి పని, అది కొంత చాలా లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అంతలోపు ఈ రెండింటికి సంబంధించినటువంటి పూర్తి చేయండి అని మనం చెప్తే
మొన్న 2 కూడా సర్క్యులేషన్ అయింది, అడుగుతా ఉన్నారు. కానీ ఇందులో ఈ నిబంధనలు చాలా అడ్డంగా వస్తూ ఉన్నాయి. ఈ నిబంధనలు మార్చమని మేము మొన్న రాజ్నాథ్ సింగ్ గారికి మా పెద్దలు బండారు దత్తాత్రేయ ద్వారా కూడా పోయి మేము విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. చేస్తే కేంద్రం కూడా కొంత సానుకూలంగా స్పందిస్తామని చెప్పింది, కానీ ఇప్పటి వరకు సరైనటువంటి ఆధారాలు లేవు. ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. రెండవది సచివాలయానికి సంబంధించి కూడా మురళీకృష్ణ గారు చెప్పింది 4 లక్షలు ఓన్లీ సచివాలయానికి సంబంధించి. అంటే సచివాలయంలో ఉండే ఉద్యోగులు మొత్తం కలిపి ఆంధ్ర తెలంగాణ అంతా కలిపి 5,000 కంటే ఎక్కువ లేరు. అంటే అక్కడ ఉండేది సచివాలయంలో 2,500 మంది మాత్రమే. బయట ఉండేటువంటి డైరెక్టరేట్లు కానీ ఇవన్నీ కూడా దాదాపుగా 50-22,000 మంది ఉద్యోగులు ఇవాళ మొత్తం డైరెక్టరేట్లు అన్ని కూడా పోవాల్సినటువంటి అవసరం. అంటే మీరు ఎందుకు 10 ఏళ్ల నుంచి వచ్చింది ఓటు నోటు ఏదో పెడతా ఉన్నారు, కానీ మొదలు విభజన చట్టం పెట్టినప్పుడు హైదరాబాద్ను విడవడం అనేటువంటి ఒక ఎమోషనల్ థింకింగ్ తో ఇది 10 ఏళ్ళు ఉండాలి, ఉంటే కొంత కన్విన్స్ అవుతారనేటువంటి పద్ధతిలో పెట్టారు. ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేసుకోవడానికి ఆ లిమిటేషన్ ఎందుకు పెట్టిన అప్పుడు ఉండేటువంటి ఎమోషన్స్ వేరు. ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత మా పరిపాలన మాకు దగ్గర రావాలనేటువంటి ప్రజలు కోరుకోవడంలో తప్పలేదు. కాబట్టి ఆ ముందు చూపు లేకుండా ఇలా ఉద్యోగులను తరలించేటువంటి 1.5 year అయిపోయింది. కనీసం ఒక 10 టవర్స్ గట్టో చేసో కనీసం సచివాలయాన్ని మొదలు ఫేస్ వైజ్ గా, అంటే ఇప్పుడు అత్యవసరమైనటువంటి రెవెన్యూ విభాగం కానీ మెడికల్ అండ్ హెల్త్ కానీ ఇవి పెట్టి మిగతా శాఖలన్నీ కూడా త్వరగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అవి ఏవి లేకుండా చూపేమో మొత్తం అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టి మొత్తం నగరం అంతా కూడా సింగపూర్ లాగా చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఏమాత్రం కూడా చూపు లేదు ప్రభుత్వాన్ని. ఈ ఉద్యోగ సంఘాలు ఎన్నిసార్లు పోయినా కూడా మీకు మేము అవసరమైన సౌకర్యాలు కలిగిస్తే ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఉద్యోగులు రాకుంటే ప్రజలతోని వాళ్ళని సమైక్యాంధ్ర ఉద్యమం చేసినటువంటి ఉద్యోగులు ఇవాళ మా ప్రజల కోసం ఆలోచిస్తలేరనేటువంటి వాదన కూడా ఇవాళ తెరపైకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాల్లో కనీసం మినిమం సౌకర్యాలు ఇవాళ ఉద్యోగులు పోతే అక్కడ ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. మేధా టవర్స్ ఏమో గన్నవరం ఎయిర్పోర్ట్కు దగ్గర ఉంటుంది. ఇక ఇవన్నీ సమస్యలు కూడా ఉన్నాయి. ఉద్యోగులు అందరూ పోవాలంటే కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా ఈ ఇబ్బందుల్ని పరిష్కరించాలి. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా కొన్ని కష్టాలు తప్పవు. విభజన తర్వాత అనేక సందర్భాల్లో రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు ఉద్యోగులకు కొంచెం ఇబ్బంది ఉంటుంది. ప్రజలు ఇబ్బంది పడ్డట్టే ఉద్యోగులు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ ఇబ్బందుల్ని కనీసం కొన్నైనా తగ్గించేటువంటి ప్రయత్నం ఇవాళ ఆ ప్రభుత్వం చేయలేదనేటువంటిది ఉద్యోగుల్లో ఉన్నటువంటి అంశం. ఇది చాలా కాలంగా తెర మీదకి వస్తూ ఉంది. కాబట్టి వెంటనే వీలైనంత వరకు అత్యవసరమైనటువంటి తరలించి మిగతా శాఖలు దశల వారీగా చేయాలి. అందరూ ఉద్యోగులు ఇవాళ ఎవ్వరు కూడా పోవడానికి మేము వెనకబడుతున్నాం అనేటువంటిది ఒక 5-10% ఇక్కడ. ఎందుకంటే రకరకాల పిల్లలతో ఉన్నటువంటి వాళ్ళు, 3rd year చేస్తున్నటువంటి వాళ్ళు, 2nd year చేస్తున్నటువంటి వాళ్ళు తప్పకుండా రేపు అయిపోయినా ఇక్కడ పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ ఫ్యామిలీస్ మొత్తంగా కూడా ఇక్కడ వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, ఇక్కడ స్థలాలు ఉన్నాయి. దీంతో అనుబంధం అంత ఈజీగా తెగిపోయేటువంటి అంశం లేదు, ఉంటాయి కూడా. కానీ ఇప్పుడున్నటువంటి పరిపాలన, అక్కడ ఉండేటువంటి పరిపాలనని ఒక బలోపేతమైనటువంటి పరిపాలన చేయాలన్నా, అక్కడ ప్రజలకు అందాలన్నా డెఫినెట్ గా సచివాలయం అవన్నీ కూడా తరలిపోవాల్సిందే. ఈ తరలిపోవడానికి అవసరమైనటువంటి ఉద్యోగుల అభిప్రాయాలకు అనుగుణంగా అక్కడ మౌలిక సౌకర్యాలు ఏర్పరిస్తే మంచిగా ఉంటుందనేది మా అభిప్రాయం. కరెక్ట్ అండి, చెప్పండి కృష్ణ సార్. అయితే ఇప్పుడు దేవిప్రసాద్ గారు అన్నట్టు దీనికి ఇప్పుడు అయితే Group 1 కానీ వేరే జోనల్ రిక్రూట్మెంట్ లో ఉన్న వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో మ్యూచువల్ గా చేసుకోవడమే 2 ప్రభుత్వాలు అక్రాస్ ద టేబుల్ చేయాలి. అది కాకుండా అమెండ్మెంట్ చేయాల్సిన విషయం ఏదైతే ఉన్నదో, ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రాజకీయంగా కావాల్సిన ఏమో దాన్ని తొందరగా మనం పుష్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు MLC డిలిమిటేషన్ అమెండ్మెంట్ అయిపోయినాయి. కాబట్టి ఉద్యోగుల వైపు కూడా చూడాల్సిన అవసరం ఉంది. 2 ప్రభుత్వాలు ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసి సెంటర్ కి పంపిస్తే తప్పకుండా కూడా సెంటర్ అమెండ్మెంట్ చేస్తారు. అంటే దానికి ఒక ప్రక్రియ ఉంటుంది కదా. ఇప్పుడు దేవప్రసాద్ గారికి తెలియదు కాదు, వారు ఆల్రెడీ చెప్పినారు. వారు ఏం చెప్పినారు అంటే 2 చీఫ్ మినిస్టర్లు డిసైడ్ చేసుకుని వాళ్ళు వారి అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ పంపిస్తే మాకేం కష్టం. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి ఇక్కడ ఏం ఇంట్రెస్ట్ ఉన్నది? వాళ్ళు తప్పకుండా కూడా అమెండ్మెంట్ చేస్తారండి. ఇప్పుడు కాబట్టి ఇక్కడ రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ అవకాశాలే కాకుండా, ఆ అవసరాలే కాకుండా ఉద్యోగుల అవసరాలని కూడా పట్టించుకునే. సాగర్ గారికి తెలుసు 2 శాసనసభలు తీర్మానాలు చేసిన ఈ విభజన చట్టం మళ్ళీ 2/3 కు సంబంధించినటువంటి అమెండ్మెంట్ కావాలనేటువంటి ఒక విభజన అడ్డంకి వస్తా ఉంది. కాబట్టి ఇక్కడ మేమేం చెప్తున్నాం, మీరు ఆర్డినెన్స్లు తీసుకొచ్చారు కదా, పోలవరం 7 గ్రామాలని ముంపి మొదటి కేబినెట్ లో అటువంటి ఆర్డినెన్స్లు తీసుకురండి. ఇలా 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ విభజన శాస్త్రీయంగా జరగాలి, 2 ప్రాంతాల అభివృద్ధి జరగాలి. ఇప్పుడు మురళీకృష్ణకి సంబంధించి కూడా ఇప్పుడు ఫైనల్ అలొకేషన్ కాలేదు. ఎవరు ఏ ఉద్యోగి ఏ సచివాలయంలో అనేది కూడా
ఇంకా తేలినటువంటి కాలేదు, ఇంకా తేలలేదు. సీనియారిటీ లిస్ట్ కూడా ఇంకా టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కమల్నాథన్ గారిని తరచు కలుస్తూనే ఉన్నారు. మేము కలుస్తున్నప్పటికీ కూడా ఇందులో అనేకమైనటువంటి లిటిగేషన్స్ ఉంటాయి. ఉద్యోగం సంబంధించినటువంటి కోర్టులకు పోవడం కానీ రకరకాల వచ్చేసరికి కోర్టు కేసు ఇప్పుడు సీనియారిటీ మీద కోర్టు కేసులు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించి స్థానికత మీద కూడా మేము చేసేటువంటి సమస్యలు కూడా ఇంకొక సమస్య, ఇంకోటి సార్ అదొక పాయింట్ అనుకోండి, కానీ పొన్నం ప్రభాకర్ గారు మిమ్మల్ని ఏమో టీఆర్ఎస్ ఏజెంట్లు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, ఎంప్లాయీస్ అసోసియేషన్స్ అన్నారు. వారినేమో ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎట్లా అంటే ప్రభుత్వాలు ఎటువంటి పని చేయాల్సిందే తప్పదా? ప్రభుత్వాలు ఒకటి మేము గౌరవ అధ్యక్షులు ఉన్నాము. మొత్తం మా నిర్ణయాలు తీసుకునేది కారం రవీందర్ రెడ్డి గారు, మా టీఎన్జీఓ అధ్యక్షులు. అంటే గౌరవ అధ్యక్షులుగా ఉండడం కూడా ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు ఐఎన్టీఎస్కి సంబంధించినటువంటి ఒక నేత ఉంటాడు, కాంగ్రెస్ కు సంబంధించి కాంగ్రెస్ తొత్తులు అంటే ఎట్లా అనేక కార్మిక రంగాల్లో అన్ని పార్టీలలో పనిచేస్తారు. కానీ మొత్తంగా కూడా ఉద్యోగుల సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి తాకట్టు పెట్టి అట్లా పనిచేసినప్పుడు ఏజెంట్ గా అనడం తప్పు ఉంది. కానీ మేము మా ప్రయత్నం వల్ల కూడా ఉద్యోగుల సంక్షేమం కోసమే మేము నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు అన్నాడు. ఇప్పుడు ఆయన రాజకీయ పరమైనటువంటి వ్యాఖ్యలకు నేను జవాబు చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ అనేక సందర్భాల్లో మేము కలిసి అనేక సందర్భాల్లో ఉద్యమించినటువంటి వాళ్ళం, కలిసి కూర్చొని మాట్లాడుకున్నటువంటి వాళ్ళం. ఉద్యోగుల సంగతి ఆయనకు చాలా తెలుసు. కానీ పొలిటికల్ గా ఏదైనా ఇస్తే దానికి పొలిటికల్ గా జవాబు. కానీ ఉద్యోగ సంఘాల నేతల్ని అనవసరమేంటి? అసలు ఈ పెన్షన్ కు సంబంధించినటువంటి హక్కు గురించి ఎన్నడూ మాట్లాడిన పొన్నం ప్రభాకర్ ఇవాళ ఉద్యోగుల గురించి మాట్లాడితే ఏం మాట్లాడాలండి? ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మీద చర్చ అది పోతే మళ్ళీ ఇంకో కాంగ్రెస్ అభిప్రాయం కాదని నాకు పిసిసి సంబంధించినటువంటి నాయకులే ఫోన్ చేసి చెప్పారు. అది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం అని కూడా అన్నారు. కాబట్టి ఇది అది చర్చ కాదు. పొన్నం ప్రభాకర్ అభిప్రాయం అది ఉండొచ్చు, నా అభిప్రాయం వేరే విధంగా వస్తున్న విమర్శల దృష్ట్యా నేను అందుకంటే విమర్శలు ఏం చేసినా విమర్శలు మా ఉద్యోగుల నుంచి రావాలి. ఉద్యోగులు మాకు అనుకూలంగా పనిచేస్తలేడు, దేవి ప్రసాద్ తొలగిపోవాలని మా ఒక్క టీఎన్జీఓ అధ్యక్షుడు ఒక ప్రకటన ఇచ్చాడు. నాకు గౌరవ అధ్యక్షుడిని, నాకేం జీతం లేదు, నేనే ఉండేది, నేను రిటైర్ అయినటువంటి వాళ్ళని, నా అవసరాలు ఏమైనా ఉపయోగపడితే ఆ సంఘానికి ఉపయోగపడితే తప్ప ఇంకోటి లేదు. ఫైనల్ గా మురళీకృష్ణ గారు చెప్పండి, ఇప్పుడు ఎట్లా దీనికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఎంప్లాయీస్ ఏమో కాస్త ఆందోళనగా ఉన్నట్టున్నారు. సరే మీరేమో వెళ్లాల్సి వస్తుంది కదా, మరి తప్పదు కదా అంటున్నారు. ఎక్కడ పరిష్కారం అవుతుందా అవ్వదా? అయినా సరే అట్లాగే గవర్నమెంట్ అక్కడ ఉన్న పరిష్కారం అంటే ఇప్పుడున్న ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క నిర్ణయం మాత్రం ఖచ్చితంగా జూన్కి రావాలనే ఉద్దేశంతో ఉన్నారు. అయితే మళ్ళీ కొన్ని మీటింగ్స్ అయితే ఇప్పుడు సిఎస్ గారు ఆధ్వర్యంలో మాకు మెయిన్ సిఎస్ గారు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఆయన ఒక మీటింగ్ పెట్టి డెసిషన్ ఇవి ఎట్లా అని చెప్తే కొంచెం బాగుండేది. అది ఇంత మట్టికి జరగలేదు. బహుశా ఈ వారంలో పెడతామని కూడా చెప్పారు మొన్న సెక్రటరీస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత. మొన్న సెక్రటరీస్ కాన్ఫరెన్స్లో కూడా సెక్రటరీలు అందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అసలు ఏంటి ఎట్లా అనేది కూడా డీటెయిల్గా డిస్కస్ చేసినట్టు మనకి తెలిసింది. దాని ప్రకారం మనకన్నా సిఎస్ గారు మీటింగ్ పెట్టి ఎట్లా ఉంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఆలోచన అయితే జూన్ అంటున్నారు. లేదు రేపొద్దున కొన్ని డైరెక్టరేట్లు ఇమీడియట్గా తీసుకెళ్తా ఉన్నారు. తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఏదన్నా అకామిడేషన్ ప్రాబ్లం రేపు ప్రాక్టికల్ గా చూసిన తర్వాత వ్యవహారం కూడా కదా. ఓ పక్క మీరు ఇక్కడ బిల్డింగ్లు వేస్ట్ గా పడేయాలి, మళ్ళీ అక్కడ తీసుకోవాలి. ప్రభుత్వం మీద బడ్డనే, దాంట్లో అనుమానం ఇక్కడ ఖర్చు పెట్టకుండా ఉన్నట్టయితే ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని చెప్పుకోవడానికి కూడా ఆస్కారం ఉండేది. పైగా అక్కడ కూడా ఏమవుతుందంటే నిన్న మనం మీడియాలో చూడటం కూడా జవహర్ రెడ్డి గారు కమిటీ ఇచ్చిన మామూలుగా ఏంటంటే ప్రభుత్వం 10 రూపాయల నుంచి 12 రూపాయల స్క్వేర్ ఫీట్ వరకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది. కానీ అక్కడ బిల్డింగ్ ఓనర్స్ వచ్చి 30 రూపీస్ నుంచి 40 to 40 రూపీస్ అడుగుతున్నారు. దానివల్ల మరి ఒకే చోట ప్రభుత్వం అనుకున్న రీతిలో కూడా రాకపోవచ్చు. దానివల్ల కూడా ప్రభుత్వం మీద భారం పడేది. అది జవహర్ రెడ్డి గారు కమిటీ ఇస్తున్నారు అని అన్నారు. ఏదైనా ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వం నిర్ణయం ఈ ఇబ్బందులన్నీ దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నిర్ణయం మార్చుకొని ఏదైనా మళ్ళీ కాదు కొంతమందిని ఈ సంవత్సరం వరకు కొంతమందిని తీసుకెళ్దాం, ఫేజ్డ్ మేనర్ లో తీసుకెళ్దాం ఒక నిర్ణయానికి వస్తే అదండి. ఏదైనా ఇప్పుడు మాకు కూడా ఏంటంటే కొంత సెక్రటరియట్కి వచ్చేసరికి ఇప్పుడు మాకు హైకోర్టు తోటి రెగ్యులర్ గా పని ఉంటుంది. హైకోర్టు కూడా కొంత ఇబ్బంది ఉంటుంది మాకు. అది కూడా కొన్ని అంటే దానికి అంతగానే స్టాఫ్ ఇక్కడ పెడతామంటున్నారు. ఏదైనా కొంతమంది ఇక్కడ పెట్టి కొంతమంది అది కొంత తాత్కాలికంగా 50% తీసుకెళ్లి నెక్స్ట్ ఇయర్ అట్లా ఫేజ్డ్ మేనర్లో అయితే కొంత అందరికి కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రులు రాజీ పడ్డారు కానీ సమస్యలు అయితే రాజీ పడినట్లేవు చివరికి. ఓకే రైట్. పత్తి రైతుల నోట్లో బీజేపీ మట్టి కొడుతోందన్న తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 53% మంది అవునని 47% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మరి ఎవరి నోట్లో ఎవరు మట్టి కొడుతున్నారో తెలుసుకుందాం.